వైజాగ్ హుక్కుంపేట నుంచి దేవుని దాసులు ఎం కృపానందమన్న గారు మనకు వాక్యం అందిస్తూ ఉంటారు. మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ సమయాన్ని దేవుని సేవకులకు కృపానందమన్న గారికి అప్పగిస్తున్నాం. అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్, థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సమయంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆహ్వానించినటువంటి సహోదరుడు బర్నబాస్ అన్న గారికి, అలాగే మరి అధ్యక్షత వహిస్తున్న శామ్యూల్ జాన్ అన్న గారికి, అలాగే దీన్ని హోస్ట్ చేస్తూ చూస్తున్నటువంటి సహోదరుడు ప్రకాష్ బ్రదర్ అందరికీ వందనాలు. ఓకే, ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. ఆదికాండము 24. ఆదికాండము 24. కొన్ని మాటలు మట్టుకు చూస్తాము. నేరుగా 63వ వచనం నుంచి చూద్దాం. 63వ వచనం నుంచి 65 వచనాలు, 67 వచనాలు. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చున్నాను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకు ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలంలో నడుచుతున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడు కనుక ఆమె ముసుగు వేస్తుంది. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకు వివరించి, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలో ఆమెను తీసుకొని పోయాను. అట్లా అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అని అతడు ఆమెను ప్రేమించాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున మా గొప్ప తండ్రి, మహిమగల దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి చదవబడిన వాక్యం ద్వారా, అలాగే తండ్రి ఈ యొక్క అధ్యాయం ద్వారా మా అందరితో కూడా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే అడుగుతున్నాం. ఆమేన్. ప్రియులారా, మనము ఆదికాండం 24వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతున్నాం. కానీ 24వ అధ్యాయం అంతా ఈ రాత్రి వేళ ఈ 24వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 24, ఈ 24వ అధ్యాయం మనం చూస్తే చాలా చోట్ల పెళ్లిళ్ళకి మాత్రమే వాడే సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ఈ రాత్రి వేళ నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా దేవుడు మనల్ని అందరితో కూడా మాట్లాడి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నాడు. చూద్దాము. మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే ముగ్గురు వ్యక్తులు మనకు ప్రధానంగా కనపడతారు. ఒకళ్ళు అంటే నలుగురు కూడా కనబడతారు. అఫ్కోర్స్ ఒకళ్ళు అబ్రహాము, తర్వాత తన దాసుడైనటువంటి ఎలియాజరు, ఆ తర్వాత ఇస్సాకు. ఈ ముగ్గురు మాత్రం కాకుండా మరొక స్త్రీ రిబ్కా. ఓకే, ఈ నలుగురు వ్యక్తులు కనబడతారు. ఓకే, ఈ నలుగురు వ్యక్తుల ఆత్మీయమైనటువంటి పాత నిబంధనలో ఉన్న ఛాయ లేక క్రొత్త నిబంధనలో నెరవేర్పు ఎట్లా ఉండబోతుంది, ఏం జరిగింది అనే సత్యాలను మనం ఈ రాత్రి అబ్రహామును మనం చూసినప్పుడు, అబ్రహాము మరి ఇస్సాకుకు తండ్రిగా ఉంటున్నాడు కదా. ఇస్సాకు తండ్రి అబ్రహాము. అలాగే మరి అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు. తర్వాత అబ్రహాము కుమారుని కొరకు వివాహం చేయడానికై ఆహ్వానించబడింది, లేకపోతే పిలువబడింది ఎవరు అంటే ఇక్కడ మనం చూస్తాం రెబెకా. ప్రియులరా, మరి అబ్రహాము ఎవరికి సూచనగా ఉన్నారు ఏంటి అంటే, ఈ యొక్క అబ్రహాము మనము ఈ యొక్క అధ్యాయంలో చూసినప్పుడు, లేకపోతే 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, లేక ఈవెన్ 21వ అధ్యాయంలో కూడా మనకి ఈయన తాను ప్రేమించేటటువంటి ఒక్కడై ఉన్నటువంటి కుమారుడిగా, అలాగే మరి ఈయన వాగ్దాన పుత్రుడిగా మనం వాక్యం. అబ్రహాము పిలువబడినట్టు నుంచి దేవుడు వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. ఒకసారి అంటే హాగరు కుమారు విషయంలో అయితే నీకు వారసుడు కాడు, నీ గర్భవాసాన పుట్టేవాడు, అంటే శారకు నీకు పుట్టేవాడే నీ కుమారుడు అవుతాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకును ఇచ్చాడు. అంతేకాదు ఇస్సాకు మనం చూసినప్పుడు చిన్న వయసులో జరిగినటువంటి లేక బాలుడిగా ఉన్నప్పుడు జరిగిన సంభవాన్ని మనం చూస్తాం.
లేక యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు జరిగిన సంభవం ఏంటి? 22వ అధ్యాయంలో నీవు ప్రేమించే నీ ఒక్కడైనా నీ కుమారుని బలిగా అర్పించమన్నప్పుడు ఆ వెనుక తీయకుండా మరి అర్పించడానికి ఆయన మరి తను తాను ఆ సిద్ధం చేస్తున్నాడు. అంతేకాదు ఇస్సాకు కూడా మరి తను తాను మరి విధేయుడై తండ్రికి మాట జవదాటక ఆ బలిపీఠం మీద బలిగా అర్పించబడినట్లుగా ఓకే క్రొత్త నిబంధనలు అనేక చోట్ల రాయబడి. అయితే ఈ యొక్క రాత్రి వేళ మనం నేర్చుకునే గొప్ప సత్యం ఏంటంటే అబ్రహాము మన తండ్రి అయిన దేవునికి సూచనగాను, అలాగే కుమారుడైన ఇస్సాకు మరి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఇక్కడ ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఏ జరిగినా అది ఖచ్చితంగా పాత నిబంధనలో ఒక ఛాయగా, ఒక ముంగుర్తుగా, ఒక సూచనగా ఖచ్చితంగా ఉండి ఉంటది. మరి ఇక్కడ మనం చూస్తే అబ్రహాము యొక్క జీవితం మనం మెరుగుదము. అయితే ఈ రోజు మన ప్రధాన అంశము ఇస్సాకు అలాగే రెబ్కా వివాహం. ఆ వివాహం జరిపించడానికై మరి ఎలియాజర్ యొక్క ప్రయాస మనం సరే మనం అర్థమయ్యేటట్టు సింపుల్ గా ఒక స్టోరీ లాగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 24వ అధ్యాయంలో మనం చూస్తే మరి అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలియాజర్ను పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే ఎలియాజరు నువ్వు నాతో ప్రమాణం చేయాలి అన్నాడు. ఏం చేయాలన్నా అడిగితే మరి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఎవరిని కూడా నా కుమారునికి పెళ్లి చేయకూడదు. నీవు నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నా బంధువుల దగ్గరికి వెళ్ళి నా సొంత ఇంటి వారిని చూసి మరి ఇస్సాకుకు పెళ్లి చేయాలి అని ప్రమాణం చేయమన్నాడు. అయ్యా ఒకవేళ ఆమె రాకపోతే ఓకే రాకపోతే ఈ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందుతావు, కానీ ఖచ్చితంగా అక్కడి నుంచి తీసుకురావాలన్నప్పుడు సరే అని చెప్పి వెంటనే లోబడ్డాడు. అక్కడి నుంచి ప్రయాణమై మరి ఈయన ఒంటెలు తీసుకొని కొంత వెండిని, బంగారాన్ని, వస్త్రాలను తీసుకొని కొంతమంది పనివారిని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ఈ యొక్క మరి తన సొంత బంధువులైనటువంటి లాభాను ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే మరి అక్కడ జరిగిన పరిస్థితులన్నీ కూడా ఎక్కువగా చెప్పం, ఎందుకంటే ముందున్నటువంటి సమయం చాలా శ్రేష్టమైనది కనుక నేను దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే రెబెకాను కలుసుకున్నారో, రెబెకా మరలా అక్కడికి వెళ్తూ వచ్చిందో ఇక్కడ నుంచి మనం ప్రారంభించాం. ఇప్పుడు ఇస్సాకు కొరకు మరి ఈయన బయలుదేరాడు కదా, రెబెకాను అంటే ఈయన పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి బయలుదేరాడు. ఓకే వెళ్ళడం, అక్కడ మరి ఆ బావి దగ్గర ఆ స్త్రీని కనుక్కోవడం, ఆ విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. అయ్యా నాకు మరి నీళ్ళిచ్చి అలాగే నీ ఒంటెలు కూడా ఎవరైతే నీళ్ళిస్తారో అదే నువ్వు ఏర్పాటు చేసుకున్న స్త్రీ అని ఆ మనసులో అనుకున్నాడు. అలాగే ఒక స్త్రీ వచ్చింది, నీళ్లు పోసి ఒంటెలు కూడా నీళ్లు పోసింది. ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. అమ్మ నువ్వు ఎవరన్నా ఆమె అడ్రస్ చెప్పింది, వాళ్ళ ఇంటికి కదా ఆఫ్ కోర్స్ వెళ్ళబడ్డాడు. అక్కడ వాళ్ళు ఆయన ఆహ్వానించారు. తర్వాత మరి విషయం అంతా చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ తనకు తన ఇంట్లో ఉన్నటువంటి వారికి అంటే సహోదరులకి, తల్లి గారికి అందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చేసి రెబ్కాను తీసుకుని బయలుదేరి వస్తున్నాడు. ఓకే వచ్చేటప్పటికి ఇస్సాకు ఆ యొక్క పొలంలో వెయిట్ చేస్తా ఉన్నాడు, నేను ధ్యానం చేస్తూ. అయితే ఆ తర్వాత రెబ్కా ఆమెను కలుసుకోవడం, ఈ విషయాలని చెప్పడం, ఆ తర్వాత మరి వివాహం జరగడం, ఇవి మనం చాలా క్లుప్తంగా చూస్తాం. అయితే ఈ రాత్రి వేళ మనము చాలా ఆత్మీయమైన విషయాలను దీనిలో నుంచి నేర్చుకోబోతున్నాం. అబ్రహాము తండ్రికి సూచనగా ఉన్నాడు అని చెప్తున్నాం. ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు అని చెప్తున్నాం కదా. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఎలాగా? అనేక సార్లు పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వాక్యం మొదలుకొని కదా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం కదా, 7వ అధ్యాయం 14వ వచనం, అలాగే కీర్తనలు 22, మరి యెషయా 53, మరి ఇవన్నీ కూడా అనేకమైన మరి ఇంకా అనేకమైన ప్రవచనాలు పాత నిబంధనలో కదా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన మరణాన్ని గురించి అంతా కూడా వాగ్దానము చేయబడి యేసుక్రీస్తు ప్రభు గలతీ 4:4 ప్రకారం ఆయన వాగ్దాన పుత్రుడిగా మరి కాలం సంపూర్ణమైనప్పుడు మరి ఆయన ప్రియకుమారుని పంపించాడు. ఓకే వాగ్దాన పుత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఓకే ముందు మరియకు వాగ్దానం చేశాడు, అలాగే యోసేపుకు వాగ్దానము
చేశాడు. అలాగా దేవుడు వాగ్దాన పూర్వకంగా మరి తన కుమారుని ఈ లోకానికి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవితం మనం చూస్తే బాల్యం మట్టు కనబడుతుంది, తర్వాత వివాహం దగ్గర కనబడుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఇస్సాకు జీవితాన్ని చూస్తే ఆల్మోస్ట్ అంతే. అంటే పాలు విడిచినప్పుడు ఒకసారి, ఆ తర్వాత బలి దగ్గర కదా, ఆ తర్వాత ఇంకా ఖచ్చితంగా మ్యారేజ్ దగ్గరే మనం చూస్తాం. ఓకే, ఆ తర్వాత విషయాలు వద్దండి, ఇంతవరకు చూద్దాం. మరి ఇప్పుడు ఇస్సాకును మనం చూసినప్పుడు వాగ్దాన పుత్రుడిగా ఎలాగైతే ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు కూడా వాగ్దాన కుమారుడిగా ఉన్నాడు. అంతేకాదు, నీవు ప్రేమించు, నీకు ఒక్కడైనా నీ కుమారుడు అన్నాడు కదా. అలాగే రోమన్స్ 8 చాప్టర్ లో కూడా ఇదిగో మరి ఆయన మనల్ని ప్రేమించేటటువంటి వాడు కదా. ఆయన దేవుడు ప్రేమించే ఒకే ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు. ఆ ఒక్క కుమారుని కూడా ప్రభు వెనుక తీక తండ్రి మన కొరకు ఇచ్చేశాడు. ఓకే, ఇప్పుడు ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నారు. సరే, అబ్రహాము ఎలియాజరుతో చెప్తా ఉన్నారు. ఇంతకీ ఎలియాజరు ఎవరు, దేనికి గుర్తు, ఎవరికి గుర్తు అంటే ఎలియాజరు మరి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఎలియాజరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఓకే, మరి రెబకా సంఘానికి గుర్తుగా ఉంది. రిబ్కా ఓకే, తెలుగులో రిబ్కా సంఘానికి గుర్తుగా ఉంది. ఓకే, నలుగురు క్యారెక్టర్స్ ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అబ్రహాము మన తండ్రి అయిన దేవునికి, ఇస్సాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ఎలియాజరు దాసుడు పరిశుద్ధాత్మకు, అలాగే రెబకా మరి సంఘానికి ముంగుర్తుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. అబ్రహాం చెప్తున్నాడు, ఎలియాజరు నీవు నా కుమారుడికి పెళ్లి చేయాలయా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? నా సొంత ఇంటికి వెళ్ళాలి, సొంత వారికి దగ్గర. ఓకే, ఆత్మీయంగా మనం చూసినప్పుడు మన తండ్రి అయిన దేవుడు కూడా కదా, క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కదా, తాను వాగ్దానం చేసిన, అంటే దేవుడు వాగ్దానం చేసిన, తండ్రి వాగ్దానము చేసినటువంటి వ్యక్తి కోసం అక్కడ ఎదురు చూస్తా ఉన్నారు కదా. అదే మాట రాయబడింది లూక్ 24 కదా, 24:49. లూకా 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలుచుకోండి. వాగ్దానము చేసి పంపించబడ్డాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాము ఎవరితో ప్రమాణం చేశాడు? ఎవరితోటి? ఎలియాజరు, దాసుడైన ఎలియాజరు. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా ఒక ప్రమాణం తీసుకొని పరలోకంలో కదా, ఇలా ఊహిద్దాం, పరలోకంలో పరిశుద్ధాత్మతో ఒక ప్రమాణం తీసుకొని పంపించారు. ఏంటి ఆ ప్రమాణం? ఏంటంటే పరిశుద్ధాత్మతో చెప్పిన మాటలు ఈ విధంగా అనుకున్నాం. ఎట్లా అంటే, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నా సొంత వారి దగ్గరికి వెళ్ళు, నా ఇంటి వారి దగ్గరికి వెళ్ళు కదా, వెళ్ళి అక్కడి నుంచి ఒక స్త్రీని తీసుకురావాలి, సిద్ధం చేసి తీసుకున్నాం. ఎందుకంటే నా కుమారుడైన యేసుక్రీస్తుకి వివాహం చేయాలి. ఓకే, ఇది నీ ఫైనల్ గోల్ అని చెప్పి మరి పరిశుద్ధాత్మని ఈ భూమి మీదకి పంపించారు. పెంతెకోస్తు దినం అంటే 50వ రోజు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఆ విషయాలు గమనిస్తాం. ఓకే, పరిశుద్ధాత్మ వచ్చారు. వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్, పరిశుద్ధాత్మ తన గురించి తాను ఎప్పుడు చెప్పుకోరండి కదా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన విషయాలని లేక వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఎలియాజరు కూడా తన జీవితంలో తన గురించి ఏం చెప్పుకోడు కదా, నా యజమానుడు అంటాడు కదా, నా యజమానుడు అయిన దేవుడు ఇట్లా మాట్లాడతాడు, కానీ తన గురించి ఒక్క మాట కూడా చెప్పుకోవాలి. నా పేరు ఎలియాజర్ అండి, నేను అబ్రహాం దగ్గర అసలు పెద్ద దాసుడిని, నా ఎవరైనా సరే నా తర్వాత ఏమి చెప్పుకోవాలి. అయితే మరి ఇక్కడ మనం చూస్తే మనము ఈ యొక్క సర్వెంట్ పేరు కూడా రాయలేదు అసలు. ఈ అధ్యాయం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ అధ్యాయంలో హిజ్ అన్నేమ్డ్ పర్సన్ కదా, పేరు రాయబడినటువంటి వ్యక్తి. ఈరోజు మనం అన్ని చేస్తున్నాం, కానీ నడిపించేవాడంతా పరిశుద్ధాత్మ. ఆయన పేరు మామూలుగా కనబడదు కదా, ఆ ప్రభు యేసుక్రీస్తు పేరు, తండ్రి పేరు కనబడుతుంది, కానీ ఆయన
సంఘాన్ని ఆ రోజు నుంచి మళ్ళా ప్రభువుకి భార్యగా సంఘాన్ని తీసుకెళ్లేంత వరకు మనల్ని నడిపిస్తూనే ఉన్నారు. అయితే మనం చూస్తాము మరి ఇక్కడ ఎలియాజరు లేకపోతే ఆ దాసుడు చేసినటువంటి ఒక పనిని మనం చూస్తాం. ఏంటి అంటే మరి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? రెబెకా దగ్గరికి వెళ్ళాడు. ఓకే, రెబెకాను కలుసుకున్నాడు. రెబెకాతో పాటు మరల తన ఇంటికి కదా, వారి ఇంటికి వెళ్ళాడు. తర్వాత వారి ఇంటిలో ఆ రాత్రి వేళ నివాసం చేశాడు. ఆ తర్వాత ఉదయం అయిన తర్వాత మరల ఆ స్త్రీని తీసుకొని ఎక్కడికి వస్తున్నాడు? ఇస్సాకు దగ్గరికి వస్తున్నాడు. సింపుల్ గా చెప్తాను, మళ్ళా చెప్తాను. ఎలియాజరు దాసుడు రెబెకాను కలుసుకొని తన ఇంటికి వెళ్ళాడు. ఇంటి నుంచి మరి ఆ రాత్రి ఉండి నివాసం ఉండి బస చేసి ఉదయం లేచి మరలా ఇస్సాకుకు అప్పగిస్తాం. పరిశుద్ధాత్మ చేసే పని కూడా అదే. ఓకే, పరిశుద్ధాత్మ చేసే ఆ పనిని మనం ఇక్కడ చూస్తాం. రెబెకాను కలుస్తున్నాడు. రెబెకా గురించి ఒక చక్కటి మాట రాయబడింది కదా, వర్జిన్ అని రాయబడింది. ఆమె గురించి వర్జిన్, రిబ్కా కన్యక. క్వశ్చన్ చెప్పగలరా? సారీ. ఓకే, ఇక్కడ రెబెకా గురించి కదా చక్కటి మాట ఏంటంటే షీఈస్ వర్జిన్ కదా, కన్యక అని రాయబడి ఉంది. కన్యక ఆమె ఎవరిని కూడా ఎరుగలేదు. ఆమె కన్యక. 24th చాప్టర్ లో 16th వర్స్ లో ఆ చక్కటి మాట ఉంది. 16th వర్స్, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుని ఆమెను చూడలేదు. ఓకే, ఆమె కన్యక అని రాయబడింది. మనం కూడా రెబెకాను చూసినప్పుడు కదా, రెబెకా జీవితం కొరింథియన్స్ 11 చాప్టర్ లో మనం చూస్తాము. సంఘానికి కూడా దేవుడు ఏం చేశాడంటే కన్యకగా చేశాడు. ఓకే, 2 కొరింథియన్స్ 11 చాప్టర్ వర్స్ 2, 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మేము ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని ఒక్కడే పురుషుడికి ఓకే క్రీస్తును సమర్పింపవాలని మిమ్మల్ని ప్రధానం చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కన్యక, సంఘము కన్యకగా మనకి కనబడతాం. ఓకే, సరే. ఇప్పుడు ఎప్పుడైతే సంఘాన్ని అంటే రెబెకాని కలుసుకున్నాడో అక్కడ కొద్ది సంభాషణ జరిగింది వారి దగ్గర. ఆ తర్వాత మరి అక్కడి నుంచి ఆమె ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి అక్కడ రాత్రి వేళ బస చేసినట్టుగా మనము చూస్తాం కదా. ఆ రాత్రి వేళ మరి అక్కడే ఉన్నాడు కదా. అది 54వ వచనంలో, అది కనుమ 24వ అధ్యాయం 54వ వచనంలో ఆ రాత్రి మరి అక్కడ బస చేసినట్టుగా మనం. ఓకే, మరి ఎలియాజరును ఇక్కడ చూస్తే ఎలియాజరు ఆమెను కలుసుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు ఎవరి కుమార్తె ఏంటి అన్నప్పుడు ఆమె చెప్పింది ఫలానా అని. మరి అప్పుడు ఇంటికి వెళ్ళి కూడా ఆ విషయం చెప్పినప్పుడు లాబాను మళ్ళా కలుసుకొని ఏమంటాడు, యెహోవా ఆశీర్వదించబడినవాడు, లోపల రా, బయటకు ఎందుకు ఉంటావని లోపలికి ఆహ్వానించారు. తర్వాత సంభాషించారు, జరిగిన విషయాలన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఏం జరిగిందంటే చూడండి, ఒక్కసారి మాట చదువుతాము. 51వ వచనంలో, అంటే 50-51వ వచనాల్లో కూడా మనం చూస్తే లాబాను బెతూయేలును ఇద్దరు ఒక మాట అంటారు, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రిబ్కా నీ ఎదుటి ఉన్నది, ఆమెను తీసుకొని పోము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము నీ యజమాని కుమారునికి భార్య అగును గాక అని ఉత్తరమిచ్చి. చూసారా, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. ఓకే, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము.
మీరు ఏం చేస్తారు? దేవుడు చెప్పినాడు కాబట్టి, దేవుడు ఇవన్నీ కూడా సమకూర్చి చక్కగా కలిపాడు కాబట్టి మీరు ఏం చేయాలా? రిబ్కా మీ ఎదుట ఉంది, నీ దగ్గర ఉంది, ఆమెను తీసుకొని పో. యెహోవా సెలవిచ్చిన ప్రకారము నీ యజమానుని కుమారునికి భార్య అగునుగా. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేసి రిబ్కాను వెళ్ళమన్నారు. ఆ రిబ్కాను భార్యగా అంగీకరించి. అయితే 52, 53 వచనాల్లో ఆ సేవకుడు యెహోవాకు సాష్టాంగపడి నమస్కారం చేసి 53 వచనంలో మనం చూస్తాం. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రమును తీసి రిబ్కాకు ఇచ్చిన, మరియు అతడు ఆమె సహోదరికి తల్లికి విలువ గల వస్తువును ఇచ్చాను అనే మాటను చూస్తున్నాం. అక్కడ ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు? వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు అన్ని కూడా తీసి ఇస్తా ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ చేసే కార్యం కూడా ఇదే. ఈ రోజు సంఘాల్లో వెండిని ఇస్తా ఉన్నాడు. వెండి విమోచనకు గుర్తుగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడ్డామని ఆయన మనల్ని విమోచిస్తా ఉంటున్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తే మనకు విమోచన అని 1 Corinthians 1st chapter లాస్ట్ వర్స్ లో ఉంటది. ఓకే, మరి ప్రభువైన యేసుక్రీస్తే మనకు విమోచకుడు, మన పాపములకు, అపరాధములకు విమోచనముగా ఉంటా ఉన్నాడు. రెండోది బంగారము దైవత్వానికి గుర్తుగా ఉంది. అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించింది. మూడవది మనం అక్కడ వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈ వస్త్రాలు మనకి ఈ రోజు పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు మనకు అనుగ్రహించబడ్డాయి. ఒకటి నీతి వస్త్రము కదా, ఆ తర్వాత మరి మనకి రక్షణ కదా, తర్వాత కృత్రిమంలో మహిమ వస్త్రము, పెళ్లి వస్త్రం, రకరకాలైన వస్త్రాలు కదా ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించారు. ఇలా మనం చూస్తూ వెళ్తే పరిశుద్ధాత్మ సంఘానికి వరములు ఇచ్చినట్లుగా, గిఫ్ట్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 2 Corinthians 1st chapter 12th chapter లో కూడా మనం చూస్తాం. దేర్ ఆర్ సమ్ గిఫ్ట్స్. ఓకే, రోమన్స్ లో కూడా మనం చూస్తాం 12th chapter లో సమ్ గిఫ్ట్స్ కదా. అక్కడ మరి దేవుడు లేక పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ యొక్క కృపా వరాలుగా మనం అక్కడ కదా. మరి ఈ యొక్క సేవకుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నాడు. గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత మరి అన్నపాలను పుచ్చుకొని ఆ రాత్రి అంతా కూడా వాళ్ళతోటే, అంటే రిబ్కా తర్వాత ఫ్యామిలీ తోటి ఉన్నాడు. ఉదయకాలం లేచి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఎవరు మిగిలారు అంటే రిబ్కా అండ్ ఆ యొక్క ఎలియాజర్, వీరిద్దరే ప్రయాణం అయ్యారు, వెళ్తూ ఉన్నారు. ఈ ఎలియాజరు ఎవరిని తీసుకొని వస్తున్నారు? రిబ్కాను తీసుకొని వస్తున్నారు. ఓకే, ఇక్కడంతా కూడా సిద్ధపాటు జరిగింది. ఓకే, సిద్ధపాటు జరిగింది. అయితే ఇక్కడైతే మనకు అంత స్పష్టంగా రాయబడలేదు కానీ ఓకే, మరి ఆమెకు ఇవ్వనటువంటి శ్రేష్టమైనటువంటి వస్త్రములను బహుశా ఆమె ధరించి కదా, ఆమె ధరించి అంటే ఎలియాజరు ఇచ్చినటువంటి మంచి వస్త్రాలను ఆమె ధరించి, ఆ అలంకరణలు ఏదైతే నగలు ఇచ్చారో అవన్నీ కూడా ధరించి అక్కడి నుంచి కదా బయలుదేరి మరి ఎలియాజర్తో పాటు వస్తాం. అలాగే సంఘము కొరకు మనం ఆలోచన చేస్తే సంఘము కూడా ఈ రోజు చేయవలసిన పని ఏంటంటే, మరి ఎలియాజరు ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తా ఉన్నాడు. ఆ రాత్రి వేళ ఆ ఉదయకాలం చెప్పిన మాటను ఒక మాట చూస్తాము. Genesis 24 verse 55 లేకపోతే 54 లో నుంచి ఉంది. ఆదికాండం 24వ అధ్యాయం 54వ వచనంలో, ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించడని చెప్పగా ఆమె సహోదరుడు, ఆమె తల్లి ఈ చిన్నదాని 10 దినాలైన మా దగ్గర నుండి ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చు అని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణం సఫలం చేసింది కనుక నాకు తడువు కనుక నన్ను పంపించి నా యజమాని యొద్దకు వెళ్ళేదని చెప్పినప్పుడు కదా వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమన్నా తెలుసుకొని చెప్పి రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగి వెళ్ళేదను అని. చూసారా, మరి ఆ రాత్రి వేళ తనతో ఉన్నారు. తర్వాత ఉదయకాలం లేచి కదా ఎలియాజర్ చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళాలి కదా, మరి ఈ స్త్రీని లేకపోతే రిబ్కాను నేను ఈ చిన్నదాన్ని నేను తీసుకెళ్తాను అంటే వాళ్ళు అంటా ఉన్నారు, ఒక 10 రోజులైనా మా దగ్గర ఉంచుతా, 10 రోజులైనా ఉంచితే బాగుంటది అంటే లేదు కదా, దేవుడి కార్యం చేశాడు, నేను తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి మరి ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీని తీసుకొని బయలుదేరుతా ఉన్నాడు కదా. మరి గమనించి రాత్రి వేళ వారితో బస చేయడం, ఆ తర్వాత తీసుకెళ్ళడం,
ఇప్పుడు ఎలియాజర్ పనంతా ఏంటి? ఆ స్త్రీని తీసుకురావడం, పెళ్లి చేయడానికి చేయడానికి ఆ పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకురావడం. ఈ రోజు పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యమైన పని అట్మోస్ట్ గోల్ లేకపోతే చిట్ట చివరి గమ్యం లేకపోతే గురి ఏంటంటే పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన పని, లేకపోతే ప్రభు లేకపోతే తండ్రి ప్రామిస్ చేసి ప్రమాణం చేసి పరిశుద్ధాత్మను ఎందుకు భూమి మీదకి పంపించారంటే సంఘమును సిద్ధపాటు చేసి మరి పెళ్లి కుమార్తెగా అలంకరించి ప్రభుకి అప్పగించడానికి. ఈరోజు మరి పరిశుద్ధాత్మ మనతో ఉన్నారు అండ్ పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. ఈస్ ఇండ్వెల్లింగ్ స్పిరిట్. ఆయన మనలో నివసించేటటువంటి వ్యక్తి, ఆయన మనతోటే ఉన్నారు. ఓకే, మరి ఈరోజు ఎవరిద్దరు ముగ్గురు నా నామం కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటాను అని ప్రభు చెప్పారు. ఆ ప్రభువే ఆత్మ అని రాయబడింది. ఆయన ఆత్మరూపిగా మన మధ్యలోనే ఉంటారు, అలాగే ఆత్మరూపిగా మనలో కూడా ఉంటూ ఉన్నారు. తర్వాత పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తున్నారంటే హిస్ ప్రిపేరింగ్, మనల్ని సిద్ధపాటు చేస్తా ఉన్నారు. ఎలా సిద్ధపాటు చేస్తున్నారు కదా? ఈ రోజు మన పాపమును ఒప్పుకొని చేసి కదా, అంటే ఒప్పింపజేసి క్రీస్తును అంగీకరించినట్టు చేసి మరి మనమందరం కూడా ఆ సంఘము అనేటటువంటి కన్యకలో ఒక భాగముగా చేయబడి మరి పెండ్లి కుమార్తెగా ఉండడానికి సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ మొదటి నుంచి ప్రయాసపడుతున్నారు. మన పాపం గురించి, తీర్పు గురించి, నీతిని గురించి ఒప్పింపజేసింది ఎవరు? పరిశుద్ధాత్మ కాదా? మరి ఆనాటి దినం నుంచి మనకు ప్రార్థన నేర్పించింది ఎవరు? మనలో ఉండి మనకు ప్రార్థన నేర్పించింది ఎవరు? పరిశుద్ధాత్మ కారా? మరి మనకు గిఫ్ట్స్ ఇచ్చింది ఎవరు? ఈ రోజు మనకి తలాంతుల గురించి చెప్పట్ల కదా, వరముల గురించి చెప్తున్నా. మరి వరములను ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ కారా? మనల్ని సంఘాన్ని నడిపించేది ఎవరు? యాక్ట్స్ 20:28 అపోస్తుల కార్యం 20:25 దేవుడు లేక ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయించకు మరి ఎవరినైతే అధ్యక్షులుగా ఉంచిన అని రాయబడింది. సంఘాన్ని కాసేవాడు, సంఘానికి నాయకుడు, సంఘాన్ని నడిపించేది ఎవరు? సేవకుడు కాదు, మరి సంఘ పెద్దలు కాదు, ఎవరు? పరిశుద్ధాత్మ. వీరందరూ కూడా పరిశుద్ధాత్మ అధీనంలో, ఆధ్వర్యంలో పనిచేస్తారు అంతే. ఓకే, వారు మనకు బయటకు కనబడతారు. కనపడకుండా నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఈరోజు మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారము అనే సత్యాన్ని గమనించాలి. న్యూ టెస్ట్మెంట్ లో వీఆర్ ఫాలోయింగ్ ద వర్డ్, బట్ మోరోవర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ హార్ట్ బీట్ ఆఫ్ అవర్ హోలీ స్పిరిట్. మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ యొక్క గుండె చెప్పును మనం తెలుసుకోవాలి కదా. వెదర్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమా కాదా అనేది చాలా చోట్ల మనం మెరగాలి. ఇప్పుడు ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు అనుకోండి, ఆయన సువార్తకి ఆసియాకి వెళ్దాం అనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ అంటా ఉన్నాడు, ప్రభు ఆత్మ నో 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 నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. మరి ఎట్లాగా అని చెప్పి రాత్రి పడుకున్నప్పుడు మరి మాసిదోనియా నుంచి ఒకడు వచ్చి మరి అయ్యా మాకు సహాయం చేయమని అడిగారు కదా. అడిగినప్పుడు ఆ దర్శనాన్ని చూసి ఉదయం నుంచి వెంటనే మాసిదోనియాకి వెళ్ళాడు కదా. మరి అక్కడి నుంచి చాలా పరిచయం, అంటే పరిశుద్ధాత్మ నడిపించబడడం అనే సత్యాన్ని గురించి నేను చెప్తున్నాను. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ లేకుండా సంఘము లేదు అనే సత్యాన్ని గమనించాలి. క్రొత్త నిబంధనలో మనకు నాయకుడు, నావికుడు పరిశుద్ధాత్మ అనే సత్యాన్ని గమనించాలి. మనకు కృపవరములు ఇచ్చేది, మనల్ని సరిచేసేది, మనల్ని ఆత్మ కలిగించు ఐక్యత అన్నారు కదా. ఎఫెసియన్స్ 4:1 మరి ఎఫెసీ 4:1 మరి ఆత్మ కలిగించు ఐక్యత, ఈ సహవాసంలో మరి మనందరినీ కూడా కల్పించేది, ఓకే, కలిసి ఉండేటట్లుగా చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అలాగైతే మరి వాక్య క్రమంలో, వాక్య సత్యములో, మరి సత్యములో నుంచి సర్వ సత్యములోనికి మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ. కనుక ఈరోజు మరి ఈ పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మన మధ్య ఉండి ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? ప్రిపేర్ చేస్తా ఉన్నారు కదా. ఈ మధ్య కాలంలో COVID-19 లేకపోతే కరోనా వైరస్ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయపడే, నా వంతు వస్తే కదా నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అవునా? ఆలోచన వచ్చిందా? చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. మరి మనల్ని సిద్ధపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ కదా. ప్రభు దగ్గరికి కలుసుకోవడానికి, ప్రభుని రీచ్ అవ్వడానికి మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ. అలాగైతే మరి అక్కడ ఆ చిన్నదాన్ని పిలిచి ఏమంటదో తెలుసుకుందాం అన్నప్పుడు ఆమె కూడా నువ్వు వెళ్తావమ్మా, ఈ మనుషుడు వెళ్తావు అంటే నేను వెళ్తాను అంది.
ఓకే, వెళ్తాను అంది. అవును, మరి గమనించండి, పరిశుద్ధాత్మ రమ్మన్నప్పుడు మనం వెళ్ళాలి కదా, వెళ్తామని చెప్పాలి. ఈ వాక్యాన్ని మనం రెవల్యూషన్ లో చూస్తాం, మనకి చక్కగా అర్థం కావడానికి. ప్రకటన గ్రంథంలో మనము చూస్తాము. చూడండి, రెవల్యూషన్ చాప్టర్ 22 వర్సెస్ 17, 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తా ఉన్నారు. ఓకే, దీని ముందు సత్యాన్ని నేను చెప్తున్నాను. ఓకే, పరిశుద్ధాత్మ అంటారు మనం వెళ్దాం కదా, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ కదా, నిన్ను నువ్వు సిద్ధపరచుకో, మనం వెళ్దాం అంటాడు కదా. ఈరోజు మనల్ని ఈ భూమి మీద నుంచి మనం సిద్ధపరిచేవాడు, మనల్ని పరిశుద్ధులుగా ప్రభు ఎదుట నిలబెట్టేవాడు ఎవరు అంటే మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధ. దట్ ఓన్లీ. ఓకే, మరి ఆయన ఆ పనిలోనే ఉంటా ఉన్నారు, మనల్ని సిద్ధపాటు చేస్తా ఉన్నారు దినదినము క్రీస్తు స్వారూప్యంలోకి రావడానికి, ఆయన పోలిక చొప్పున ఆయన గుణగణాలు మనలో రావడానికి ఆయన మనలో ఉండి ప్రయాసపడతా ఉన్నారు. ఓకే, మరి ఒకవైపు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరుస్తా ఉంటున్నారు. అట్లయితే పరిశుద్ధాత్మ అంటున్నారు వెళ్దామా అంటే కదా, ఆమె కూడా అంటుంది నేను వెళ్తాను, ఈ మనుష్యులతోటి వెళ్తాను నేను. ఓకే, సంఘము పరిశుద్ధాత్మతో పాటు వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇంకొక మాటలో చెప్పాలంటే సంఘాన్ని ఈ లోకంలో సిద్ధపాటు చేసి ఒక పెండ్లి కుమార్తెగా అలంకరించి మరి ప్రభుకి లేక పెండ్లి కుమారుడికి అప్పగించేవారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ మాత్రమే. ఓకే, మనం కూడా ఖచ్చితంగా వెళ్తాను అని చెప్తాం. ఓకే, అయితే మరి ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే ఆ ఇక పెండ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి మరి ఇద్దరు చెప్పే మాట మనం చూస్తున్నాం. ప్రకటన 22:17లో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు కదా. రమ్ము, ఎవరిని? పెండ్లి కుమారుడిని రమ్మని చెప్పండి. ఓకే, పెండ్లి కుమారుడు రమ్మని చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడు? ఇంట్లో లేడు, వచ్చేసి సగం దూరం వచ్చి ఊరి బయట పొలంలో వెయిట్ చేస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు వీరు కూడా ఎక్కడున్నారు? ఇంట్లో లేరు. పరిశుద్ధాత్మ ఎలియాజరు రెబికాను తీసుకొని బయలుదేరి బయటకు వచ్చేసారు కదా. వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్ ఇట్ ఈస్. మరి ఒకవైపేమో రెబికా ఎలిజర్ తీసుకొని వస్తామంట, ఇంకోవైపు ఇస్సాకు ఎదుర్కొనే ఆ సందర్భం అది ఎంత బాగుంటుందో, ఎంత మనోహరంగా ఉంటుందో కదా. అయితే చూద్దాము, చూడండి 63వ వచనానికి వస్తే, సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి అనే మాట చూస్తున్నాం కదా. ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడు? ధ్యానం చేస్తా ఉన్నాడు కదా, ధ్యానం చేస్తా ఉన్నాడు. మరి ఇస్సాకు కన్నులెత్తి చూసినప్పుడు రెబకా కూడా కన్నులెత్తి చూసింది. అర్థమవుతుందా? ఇస్సాకు కన్నులెత్తి చూశాడు, రెబ్కా కన్నులెత్తి చూసింది. ఎప్పుడు? వాళ్ళ దగ్గరికి వచ్చిన కదా, అదిగో దూరంగా కనుచూపు మేరలో కనబడేటప్పుడు మరి ఏమన్నారు? ఇస్సాకు కన్నులెత్తి చూశాడు, అలాగే రెబ్కా కూడా కన్నులెత్తి చూచింది. అవును, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మనం చూసినప్పుడు ఆయన కూడా తండ్రిని అంటే తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం ఆకాశ మండలానికి వచ్చినప్పుడు మరి సంఘాన్ని కూడా పరిశుద్ధాత్మ సిద్ధపరిచి మనందరినీ కూడా కొనిపోబోతున్నప్పుడు ఆ యొక్క కలుసుకునే సమయం ఎంత మనోహరంగా ఉంటుందో కదా. ప్రభు మనల్ని కన్నులు ఎత్తి మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, మనము కన్నులు ఎత్తి ఆయన చూస్తూ ఉన్నప్పుడు కదా, ఆహా ఎంత మనోహరంగా ఉంటది. మన నిరీక్షణ అంతా కూడా అదే కదా. ఎన్ని సంవత్సరాలు ఆ దేవుని సన్నిధికి వస్తూ ప్రార్థనలు చేస్తూ వాక్యం చదువుతూ పరిచయం చేస్తూ సువార్త చేస్తూ మరి ఇంత ప్రయాసపడేది అంతా ఎందుకు? ఆయన కలుసుకోవడానికే కదా. ఆయన వస్తా ఉన్నాడు, ఆయన వస్తున్నాడు. ఆ ప్రభువు వస్తుండగా ఆయన కన్నులెత్తి చూస్తా ఉన్నాడు. ఎవరి కోసం? ఎస్, మన కోసమే, పెండ్లి కుమార్తె కోసం, సంఘం కోసం. అలాగైతే మరి ఇస్సాకు కన్నులెత్తి చూచినప్పుడు రెబెకా కూడా కన్నులెత్తి చూచింది. అంతేకాదు, వెంటనే ఏం చేసింది?
ఎవరు ఎవరు అన్నప్పుడు అంటే ఆయన చెప్తున్నాడు, ఎవరు మనల్ని ఎదుర్కోవడానికి వస్తుందంటే ఇతడు నా యజమాని దాసుడు అని కుమారుడు అని చెప్పగానే వెంటనే ఆమె ఒంటి దిగి కదా ముసుగు వేసుకొని కదా ఎదురు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ ఆ బ్యూటిఫుల్ సీన్ ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో మరి ఆ యొక్క దూత గణముతో దూతలందరితో కూడా దిగి వస్తూ ఉన్నప్పుడు మరి పెండ్లి కుమార్తెగా సంఘము కన్యకగా సిద్ధపాటు ఆయన కలుసుకుంటున్నప్పుడు కదా ఎంత మాధుర్యంగా ఉంటుందో, అవునా? మరి ఆ కలుసుకునే వాళ్ళ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ జాన్ లో రాయబడిన ఒక చక్కటి మాట చూస్తాము. ఓకే, మొదటి యోహాను పత్రిక ఫస్ట్ జాన్ చాప్టర్ 3 వర్సెస్ 1 and 2 కదా ఆఖరిలో రాయబడింది. ఎలాగనగా అది ఓకే సార్, 2వ వచనం చూస్తాము. ప్రియులారు, ఇప్పుడు మనము దేవుని పిల్లలమే, మనం ఇక ఏమవుతాము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన చూతము గనుక ఆయన పోలి ఉన్నాము అని ఎరుగు. చూసారా, మరి మనము ఆయన చూస్తాం. యోబు అన్నాడు కదా, అనే చావును నేను సజీవుడినై కదా అని అన్నాడు. తర్వాత రెండవ మాట, ఇంకో మాట ఏమన్నా అంటే, ఓకే నా శరీరము చీకిపోయినను నేను కన్నులారా ఆయన్ను చూస్తాను. కన్నులారా నేను ఆయన చూస్తాను. ఎస్, మనం కన్నులారా ఆయన చూస్తాం. ఎట్లాగా? ఆయన ఎలాగున్నాడో మనల్ని కూడా అలాగే చేసేంతగా కదా. ఆయన చూసినప్పుడు మనల్ని చూసుకున్నప్పుడు ఒకేలాగుంటుంది. ఈరోజు మనలో తారతమ్యాలు ఉండొచ్చు కదా, సహోదరి మరి ఆ ఊరు వారు ఈ ఊరు వాళ్ళు, ఆ జాబు ఈ జాబు, లేకపోతే ఆ పని ఈ పని, ఏదేదో సమ్ తేడాలు ఉండొచ్చు. కానీ ప్రభువుని కలుసుకునే సమయం ప్రభు వల్లే ఉంటాం, ప్రభువుని పోలి ఉంటాం కదా. ఆ యొక్క సమయంలో ప్రియులారా నిజంగా పరిశుద్ధాత్మ యొక్క పని అయిపోతుంది కదా. ఎప్పుడైతే అప్పు చెప్పినాడో ఎలియాజరు పని అయిపోయింది. ఇంకా ఎలియాజరు మనకు కనపడు, అయిపోయింది. ఓకే, సంఘమును అప్పగించిన తర్వాత ఓకే పరిశుద్ధాత్మ పని ఇక సంఘంతో ఏం లేదు, అయిపోయింది. హిస్ టాస్క్ వాస్ ఫినిష్డ్. పరిశుద్ధాత్మ తన పనిని ఆయన ముగించేశాడు. ఈరోజు ఆనాడు పెంతెకోస్తు దినమున ఈ భూమి మీదకి లేక సంఘము లోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఈ రోజు వరకు ఉన్నాడు. హిజ్ ఇండ్వెల్వింగ్ స్పిరిట్, ఆయన మనలో ఉండి మనతోటి నివసిస్తున్నాడు, మనల్ని సిద్ధపాటు చేస్తా ఉన్నాడు. అలాగైతే మరి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్స్ తోటి, ఆయన ఇచ్చినటువంటి కృప వరములతోటి మనల్ని మనం అలంకరించుకోవాలి. ఒక మాట చూస్తాము, రెవల్యూషన్ చాప్టర్ 19 మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రభువును కలుసుకున్నప్పుడు మరి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినప్పుడు 7వ వచనంలో ఆయన భార్య తాను సిద్ధపరచుకుని ఉన్నది అనే మాటను చూస్తున్నాము. ఎట్లా సిద్ధపరచుకుంది? 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకుంటే ప్రకాశం నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూసారా, మరి సంఘము సిద్ధపాటు చేసుకొని కదా, ప్రతి విశ్వాసి కూడా సిద్ధపాటు చేసుకొని ఉన్నారు కదా. వారు పరిశుద్ధుల నీతి క్రియలతో కదా, ప్రశస్తమైన వస్త్రాలు, అలంకరణలు, ఇవన్నీ ఏమనుకుంటున్నాం కదా, మన యొక్క నీతి క్రియలు, మన విధేయతతో కూడినటువంటి క్రియలు, విశ్వాసంతో కూడిన క్రియలు కదా. ఈ లోకంలో మనము జీవించే సత్ప్రవర్తన, ఇదంతా కూడా మనకు అక్కడ వస్త్రములుగా ఇవ్వబడతా ఉన్నాయి. ఓకే, మనమంతా పెండ్లి వస్త్రము ధరించి ప్రభువుని చేరుకుంటాం. మరి పెండ్లి వస్త్రము ధరించి ఆయన్ను కలుసుకుంటాం. ఇదంతా గొప్ప ధన్యత. ప్రియులారా, ఒకవేళ విడవబడితే ఎంత భయంకరమైన పరిస్థితి మనకు తెలుసు కదా. మరి ఈ లోకంలో 7 సంవత్సరాలు, 3.5 మొదటి సంవత్సరం శ్రమలు, ఆ తర్వాత మరి మహాశ్రమల కాలం, మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకవైపు సాతానుడు కదా, మరి ప్రతి ఒక్కరిని కూడా తన రాజ్యానికి తీసుకెళ్లాలని వాడు ఇంకా వేగవంతంగా మరి ప్రతి ఒక్కరికి 666 ముద్ర వేస్తూ మరి అనేకులు బలవంతం చేసి ఆ ప్రతిమకు మొక్కేటట్లు చేస్తూ కదా దేవునికి దూరం చేస్తూ ఉండగా, దేవుని కృప అప్పటికి కూడా ఉంటది. కానీ మరి ఇప్పుడు ఒకవేళ విడబడితే ఆ పరిస్థితి భయంకరం.
ఒకవేళ పరిశుద్ధాత్మ మనల్ని అంటే సంఘాన్ని అప్పగించే సమయం ఇదే అయితే, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయం ఇదే అయితే నువ్వు సిద్ధమా? రెబెకా సిద్ధపడింది. ఓకే, రెబెకా సిద్ధపడింది, పరిశుద్ధాత్మ సిద్ధపరిచారు కదా. ఈ రోజు నువ్వు సిద్ధపరచబడ్డావా? కన్యకల గురించి మనకు తెలుసు కదా. ఆ బుద్ధి కలిగిన కన్యకలు వారు తమను తాము సిద్ధపరచుకున్నారు. బుద్ధి లేని వారు సిద్ధపరచుకోలేదు. పెండి కుమారుడు వచ్చాడు, సిద్ధపడినటువంటి వారు వెళ్ళిపోయారు, సిద్ధపడిన వారు ఉండిపోయారు. అలాగైతే మనం సిద్ధమా ఆ ప్రభుని చేరుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అలాగైతే ఒక సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ పరిశుద్ధ ఆత్మ మనల్ని చక్కగా ఈ రోజు వరకు తన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారికి అని మరి ఆ కొరింథియన్స్ లో రాస్తాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఓకే, ఆయన మనల్ని గైడ్ చేస్తా ఉన్నారు. ఇదే త్రోవ, దీనిలో నడవండి. ఈరోజు మనం రాజుల దగ్గర, అధికారుల దగ్గర నిలబడినప్పుడు యేసుప్రభు చెప్పారు, ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ మాట్లాడతారు. ఈరోజు మనకు ఉచ్చరింప సత్యము కానటువంటి మూలుగులతో రోమన్స్ 8:26 ప్రకారం మనలో ఉండి మనకు ప్రార్థన నేర్పించేది పరిశుద్ధాత్మ. మనల్ని ప్రభు ఎదుట ప్రజెంట్ చేసేది పరిశుద్ధాత్మ. అలాగైతే we ought to hear his voice. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి కదా. ఈరోజు మనము ప్రభు జనాంగం అయితే, ప్రభు సంఘం అయితే, ప్రభు బిడ్డలం అయితే మనము ఆయన స్వరం వినే వాళ్ళంగా ఉండాలి. రెవల్యూషన్ లో రాయబడిన మాట కదా, టు ద 7 చర్చెస్ కి రాయబడినటువంటి 7 ఎపిసోడ్స్ మనం చూస్తే అక్కడ 7 పత్రికలను, 7 సంఘాలకు రాయబడిన పత్రికలు, ప్రతి సంఘము లో ఆఖరిగా చెప్పబడిన మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినును గాక. ఈరోజు ఆయన మాట విని సిద్ధపడి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే, ఆయన ఎక్కడో చెప్పడు, వాక్యంలోనే చెప్తాడు కదా. మరి నడుచుకున్నట్లయితే మనం సిద్ధపడి ప్రభు దగ్గర చేరుకుంటాం. లేదు ఇంకా విధేయత చూపించకుండా నా ఇష్టానుసారంగా తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే, ఒకవేళ దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడాడేమో, ఒకవేళ ఈ యొక్క సమయంలో కూడా ఆయన మాట వినకపోతే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాం? ఈ యొక్క మీటింగ్ లో ఉంటూ ఒకవేళ ఆలస్యం చేస్తాం అన్నాం ప్రభుని అంగీకరించడానికి కదా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే ఆయన నీకు రక్షణ ఇస్తారు, నిత్య జీవం ఇస్తారు. అందుకొరకే ఆ సిలువలో ఆ ప్రభు చనిపోయారు, తిరిగి లేచారు. ఆ యొక్క పరలోకంలో కుడిపార్శాన, తల్లి కుడిపార్శాన కూర్చొని నీకోసమే విజ్ఞాపన చేస్తా ఉన్నారు. తర్వాత ఎట్ ద సేమ్ టైం ఆయన నీకోసం స్థలాలు కూడా సిద్ధపరుస్తున్నారు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే చాలు కదా, ఆయన మిమ్మల్ని గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. వందనాలు. మంచిది. ఆదికాండంలో నుంచి, ఆదికాండం 24వ అధ్యాయంలో నుంచి చెప్పబడినటువంటి వాక్యం ప్రకారము రిబ్కా ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఇస్సాకు దగ్గరికి వచ్చిందో, అలాగూ మనము కూడా ప్రభువు రాకడ సిద్ధంగా ఉంటుండగా మనము కూడా సిద్ధపాటు కలిగి మనము ఉండవలసిన వారంగా ఉంటున్నాం. వాక్యం అందించినటువంటి దేవుని దాసులు కృపానందన గారికి మనందరి తరఫున ప్రేమతో వందనాలు తెలుపుతున్నాం. ముగింపు ప్రార్థన.